విశాఖపట్నంలో మాత్రం 50 కోట్లు ఉన్నటువంటి భూమి 50 లక్షలకి, 10 కోట్లు ఉన్నటువంటి భూమి 25 లక్షలకి, 40 కోట్లు ఉన్నటువంటి భూమిని రూపాయికి కపిల్ అనేటువంటి సంస్థ, సత్వ అనేటువంటి సంస్థ, ఇలా రకరకాలైనటువంటి సంస్థలకి సంవత్సరం పొడుగునా గడిచినటువంటి 2 సంవత్సరాల పొడుగునా భూములు కేటాయిస్తూ వచ్చారు. మొన్న ఎప్పుడో ముఖ్యమంత్రి గారి కొడుకు వారు కూడా మంత్రిగా ఉన్నారు. వారిని అడిగితే ఎకరం భూమి కాదు మొత్తం భూమి ఇచ్చేస్తానంటున్నాడు. వీళ్ళ తాత ఆస్తిలాగా, వీళ్ళ తాత జాగీర్ లాగా. చివరికి ఈ దోపిడీ ఎంతవరకు వచ్చిందనంటే ఇవన్నీ ఒక ఎత్తు ఒక పక్కన జరుగుతుండగా ఈరోజు ముఖ్యమంత్రి గారి కొడుక్కి స్వయాన తోడలుడు, స్థానిక పార్లమెంట్ సభ్యుడు, స్థానిక ప్రజాప్రతినిధి, విశాఖపట్నాన్ని పార్లమెంట్లో రిప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తి, ఈ ప్రాంతంలో భూములు కాపాడాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు ఈరోజు కొత్తగా 54 ఎకరాల 79 సెంట్ల భూమిని ఋషికొండలో ఉన్నటువంటి గీతం సంస్థ ఆధీనంలో ఉన్నటువంటి ఈ భూమిని రెగ్యులరైజ్ చేయడానికి ఫైల్స్ పుటప్ చేశారు. రేపు 30వ తారీఖున జరుగుతున్నటువంటి, బహుశా నాకు తెలిసి అదే ఆఖరి కౌన్సిల్ సమావేశం అయి ఉంటుంది. రేపు 30వ తారీఖున జరగబోయేటువంటి ఈ కౌన్సిల్ సమావేశంలో దానికి ముందుగా సహజంగా ఎక్కడ ప్రభుత్వ భూమిని రెగ్యులైజ్ చేయాలన్నా చేయడానికి అసలు ఆస్కారమే లేదు. స్థానికంగా ఉన్నటువంటి లోకల్ బాడీస్ తాలూకా తీర్మానాలు ప్రభుత్వానికి అవసరం కాబట్టి రేపు 10వ తారీఖున ఈ సమావేశంలో వారు పెట్టడం జరిగింది. ఇదే సంవత్సరం సంబంధించి 2019-20లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అయినటువంటి కొత్తలో, ఎందుకంటే 2014 నుంచి 19 వరకు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు విశాఖపట్నం నగరంలో, నగర పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్ని దోపిడీ చేస్తున్నటువంటి దోపిడీదారుల మీద పెద్ద ఎత్తున ఒక ఉద్యమం తీసుకుని అధికారంలో వచ్చిన తర్వాత ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అన్నటువంటి ఒక హామీని ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన తర్వాత 2019-20 సంవత్సరంలో మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఇదే గీతం సంస్థ ఆధీనంలో ఉన్నటువంటి భూముల్ని, ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వం రెవెన్యూ డిపార్ట్మెంట్ టేక్ ఓవర్ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు పెద్ద గగ్గోలు పెట్టారు. కొన్ని భూములు అయితే అన్యూజ్డ్గా ఏవైతే వారి ఆధీనంలో ఉన్నాయి, కొన్ని భూములు అయితే వారి ఆధీనంలో ఉండి ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్లో బిల్డింగ్లు కట్టినటువంటి, భవనాలు కట్టినటువంటి భూములు కొంత. ఈరోజు దాన్ని ఈ ప్రభుత్వం స్థానిక ఎంపీ గారికి రెగ్యులరైజ్ చేయడానికి ముందుకొచ్చింది. అలా మొట్టమొదటిగా నేను అనేది ఏంటంటే రెగ్యులరైజేషను ఈ లోకల్ బాడీస్లో ఎక్కువ ఇవన్నీ పక్కన పెట్టి అసలు 54 ఎకరాల 79 సెంట్లు మా పరిధిలో, మా అధీనంలో ఉంది అని చెప్పి ముందు లెటర్ పెట్టినప్పుడే, ప్రభుత్వ భూమిని మేము దాదాపు 3-4 దశాబ్దాలుగా మా ఆధీనంలో పెట్టుకున్నామని చెప్పినప్పుడే అసలు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద ఆ వ్యక్తి మీద కేసు నమోదు చేయాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. నువ్వు చేసినటువంటి ఈ ల్యాండ్ గ్రాబింగ్, ఒక 50 గజాల భూమిని ఒక ప్రైవేట్ వ్యక్తో, ఒక పేదవాడో, ఒక భూమి లేనటువంటి ఒక నిరుపేదో ఒక చిన్న పాకేసుకుంటేనే ఊరుకొని ఈ ప్రభుత్వాలు ఏకంగా 54 ఎకరాలు దాదాపు 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ సంస్థకు సంబంధించినటువంటి ఆధీనంలో ఉందనంటే దాన్ని ఈరోజు మళ్ళీ తిరిగి రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చిందనంటే ఇది ప్రభుత్వ ఆస్తి అనుకున్నారా, ప్రజల ఆస్తి అనుకున్నారా?
లేదా ఈ ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా మా కుటుంబ ఆస్తులు మాకు నచ్చినట్టుగా మేము చేసుకుంటామని చెప్పి బరితెగింపుతో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో ఈ సందర్భంగా సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. స్టేట్ సంస్థ చేతిలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎంపీ సంస్థకు సంబంధించినటువంటి వారి ఆధీనంలో 54 ఎకరాల 79 సెంట్ల ప్రభుత్వ భూమి 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి ఉంటే దాన్ని ఈరోజు ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయడానికి ముందుకు వస్తే దాన్ని మనం అందరం అంగీకరిద్దామా వ్యతిరేకిద్దామా ఒక్కసారి ఈ ప్రాంత రాష్ట్ర ప్రజలు సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను. తప్పకుండా ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి అంశాల మీద పోరాటం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఆస్తుల్ని కాపాడేటువంటి దానికి ప్రభుత్వాన్ని ఎదిరిస్తుంది. వాళ్ళు ఎన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి చూసిన చట్టాలను వాళ్ళ చేతిలో తీసుకొని వాళ్ళని ఇబ్బందులు గురి చేయాలని చెప్పి ప్రయత్నం చేసిన ప్రజల ఆస్తులు కాపాడడానికి 1,000 కోట్ల రూపాయల ఆస్తులు కాపాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల పక్షాన పోరాటం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం.